హాయ్ హలో అందరికీ. ఏముంది బాక్స్లో అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పిల్లలది స్టేషనరీ ఐటమ్స్ అనమాట. ఏంటమ్మా ఇన్ని పెట్టుకొని ఉన్నావు, అంగడి పెడతావా అని అనుకుంటారేమో. అలా కాదండి, చిన్నపిల్లలు కాబట్టి రోజుకొక పెన్సిల్ ఎరేజర్ అనేది మిస్ చేసుకొని ఇంటికి వస్తుంటారనమాట స్కూల్ నుంచి. అప్పుడు నేను వాళ్ళు అడిగినప్పుడు నేను ఇవ్వాలి అని అంటే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి నేను తీసుకొని రాలేను కాబట్టి ఇలా కొన్ని బ్రాండ్స్లో కొన్ని పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ వీటన్నింటిని నేను బల్క్లో తీసుకొని స్టోర్ చేసి ఇంట్లో పెట్టుకుంటాను. పైన స్లాబ్ మీద ఉంటుంది, వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే ఒకటి తీసి ఇస్తుంటాను అనమాట. ఇక్కడ మీరు చూసారంటే క్యామ్లిన్ డామ్సే ఎక్కువ ఉంటుంది. దీనికి ముందైతే నేను నటరాజ్ యూస్ చేస్తున్నాను, కానీ అది హ్యాండ్ రైటింగ్ అంత నీట్గా రావడం లేదని చెప్పేసి ఈ రెండు యూస్ చేస్తున్నాను ఇప్పటికీ. ఇప్పుడు రీసెంట్గా అయితే యో అని ఒక బ్రాండ్ వచ్చింది. దాంతో ఇంకా నీట్గా వస్తుందండి హ్యాండ్ రైటింగ్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర మార్కర్ పెన్స్ అనేవి 2 కలర్స్ ఉంటుంది, బ్లూ అండ్ రెడ్ అనమాట. ఆల్రెడీ గ్రీన్ కూడా ఉంది, అది అయిపోయింది, నేను పారేసాను అనమాట. అలా పారేయకుండా ఫిలప్ చేయడానికి ఇంక్ అంటూ ఒకటి ఉంటుందండి. నేను బ్లూ కలర్లో ఇంక్ తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. ఇన్ కేస్ మార్కర్ అయిపోయింది అంటే మనం ఆ ఇంక్ని ఫిలప్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకి హోంవర్క్, ఆర్ట్ వర్క్ ఇస్తుంటారు కదండి, ఆ టైంలో యూస్ అవుతుందని చెప్పేసి ఒక 2 నైఫ్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నదొకటి పెద్దదొకటి అనమాట. నేను ఉన్నప్పుడు మాత్రమే వీటిని వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుందండి. నేను లేదంటే వాళ్ళ చేతికి అస్సలు ఇవ్వను. ఏమంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేతులు కోసేసుకుంటారు. సో మస్ట్ అండ్ షుడ్గా మా ఇంట్లో స్టాప్లర్ ఉంటుందండి. అక్కడక్కడ ఒక 2-3 అన్నా పెట్టి ఉంటాను. ఎందుకంటే పిల్లలకి యూస్ అవుతుంది. మాది బిల్స్ కానీ, గ్యాస్ బిల్స్ కానీ, ఇంకేదన్నా అన్నీ ఒక జాగాలో ఉండాలి అని అంటే మనం స్టాప్లర్ పిన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకని అక్కడక్కడ కిచెన్లో ఒకటి, ఆ తర్వాత బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి నేను కంపల్సరీ యూస్ చేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని బ్రాండ్స్లో మీకు ఏది ఇష్టమో నాకు కమెంట్ చేయండి. మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తారో మీ పిల్లలకి అని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసారంటే నేను అప్పుడప్పుడు వాళ్ళకి తీసి ఇవ్వడం వల్ల అన్నీ చెదిరిపోయి పడిపోయాయి, కింద పడిపోయింది. సో అలా కాదు, నీట్గా సర్ది పెట్టుకోవాలి అని చెప్పేసి ఇలా ఒకటొకటి నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. అలాంటి టైంలోనే నాకు ఒక వీడియో చేయాలి అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో అందుకనే చేస్తున్నాను. అండ్ అదే మా పిల్లలకి కలరింగ్ అంటే చాలా ఇష్టం అండి. కలర్ బోర్డ్ తీసిమని చెప్పి అడుగుతుంటారు. ఇలా కలర్స్ అన్ని తీసి ఇచ్చామంటే ఇల్లంతా పెయింట్ కొట్టుకుంటూ ఉంటారండి. ఇలా కాదని చెప్పేసి ఒక బోర్డ్ లాగా అమ్ముతారు కదా, దాన్ని తీసిచ్చి దాంతో కలర్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎరేజర్ టైప్స్లో ఒక డస్టర్ అయితే ఉంటుంది, దాన్ని పెట్టి ఎరేజ్ చేస్తే నీట్గా రఫ్ అయిపోతుంది. అలాగే స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్ కూడా నేను మీషోలో ఆఫర్లో కాంబోలో నాకు తక్కువ రేటుకి దొరికిందండి. అవి కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా నేను చేసే చిన్న చిన్న రెసిపీస్ బ్యాచిలర్కి చాలా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ నాకు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.